హాయ్ ఆల్, నేను మీ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ ఆదిత్య బాపూజీ. ఈ రోజు మనం నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. ఒక పేషెంట్ జర్నీ ఎలా ఉంటుందంటే ఫిజియోథెరపిస్ట్ తో స్టార్ట్ చేసి అలా పైకి వెళ్తారు. న్యూరో సర్జన్ దగ్గరికి వచ్చే వరకు ఎంఆర్ఐ చేయిస్తారన్నమాట. ఎంఆర్ఐ చేయించిన తర్వాత సాధారణంగా కొన్ని వయసుతో వచ్చే మార్పులు ఉంటాయి. చిన్న చిన్న డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు. ఇది విని చాలా మంది కంగారు పడతారు అండ్ డాక్టర్స్ కూడా చాలా ఈజీగా దీనికి సర్జరీ సొల్యూషన్, వేరే సొల్యూషన్ లేదు అని చెప్పేస్తారు. సో మీరు నిజంగా ఒక సర్జరీ కేస్ అవునా కాదా అని తెలుసుకోవడానికి మీకు 3 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. డిస్క్ ప్రొలాప్స్ అది గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే సివియర్ ప్రొలాప్స్ ఉన్నా సరే మీకు దాని వల్ల నొప్పి వస్తే నొప్పి అది నడువు నొప్పి, కాలు లాగడం వరకు కూడా అవ్వచ్చు. అది కంటిన్యూస్ గా 24 గంటలు ఒకేలా ఉంటుంది. కూర్చున్నా ఒకేలా ఉంటుంది, నుంచున్నా ఒకేలా ఉంటుంది, పడుకున్నా ఒకేలా ఉంటుంది, నడిచినా ఒకేలా. అప్పుడు సర్జరీ కేసు అవుతారు. మోషన్ కంట్రోల్ ఉండకపోవచ్చు, బ్లాడర్ తొందరగా ఎంటీ కాకపోవచ్చు, లేదా బ్లాడర్ ఎంటీఏ కాకపోవచ్చు, లింగం మీద తిమ్మిరి రావచ్చు, ముడ్డి దగ్గర తిమ్మిరి రావచ్చు, లేదా కొంతమందిలో కాలు లాగుతోంది. సో ఇవన్నీ డిస్క్ ప్రొలాప్స్ కి సంబంధించిన కొన్ని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్. కాళ్ళు వేళ్ల మీద సమానంగా నుంచోగలుగుతున్నారు, మడాల మీద సమానంగా మీరు నుంచోగలుగుతున్నారు అంటే మీరు అసలు సర్జరీ కేసు కానే కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎంత సివియర్ అయినా వీటిల్లో ఏవో ఒక లక్షణాలు ఉండాలి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఫాలో డాక్టర్ ఆదిత్య బాపూజీ. థ్యాంక్ యూ సో మచ్.